నీతులు చెప్తా ఉన్నారు. ఆయన నీతులు ఎట్లా ఉన్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆయనకి అధికారం పోయిన తర్వాత గౌడ కులం గుర్తొచ్చింది, బీసీ కులాలు గుర్తొచ్చినాయి, బడుగు బలహాని వర్గాలు గుర్తొచ్చినాయి. ఆయన అరెస్టు, ఆయన మీద దాడి, బీసీ బలహీన వర్గాల మీద దాడి అంట. ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్. నేను అడుగుతా ఉన్నా ఈ రోజున, ఆనాడు రేపల్లలేవు గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు, అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల వంచుకుంది ఆ రోజున. ఆ రోజు బీసీ బిడ్డ గుర్తు రాలేదా? ఆనాడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడావు?